హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివహంట్ ఇన్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఫంక్షన్స్. అయితే ఫస్ట్ మనకి ఇప్పుడు ఫంక్షన్స్ అనే టాపిక్ మనకి అర్థం కావాలంటే మనకి ఫస్ట్ కాన్స్టెంట్స్, వేరియబుల్స్, వీటి యొక్క డిఫినేషన్స్ మనకు తెలిసి ఉండాలి. అది కాన్స్టెంట్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చేసే సమ్లో కానీ లేదా మనం ఏమైనా తీసుకున్న స్టేట్మెంట్లో కానీ మనం తీసుకున్న ఆల్ఫాబెట్స్ అవి ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. అంటే ఎప్పుడు మారం అన్నమాట. వాల్యూలు వాటి యొక్క వాల్యూస్ ఎప్పటికీ మారం. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఈ సమ్లో ax² + bx + c ఇలా ఒక ఈక్వేషన్ కానీ తీసుకున్నట్టయితే దీంట్లో a b c అవి అనేవి కాన్స్టెంట్స్ అవుతాయి అన్నమాట. అదే ఈ a b c వాల్యూలు అనేవి ఎప్పటికీ సమ్ ఎండింగ్ వరకు కూడా ఆ వాల్యూస్ మారవు. ఈ వాల్యూస్ ఎప్పటికీ మారవు అన్నమాట. త్రూ అవుట్ ద ప్రాబ్లం కూడా అవి మారకుండా కాన్స్టెంట్గా ఉంటాయి. వేరియబుల్స్ అంటే ఇప్పుడు మనం ఒక ఈక్వేషన్ తీసుకున్నట్టయితే దీంట్లో ఇప్పుడు ఎక్స్ వై అనేవి వేరియబుల్స్ అవుతాయి. ఎలాగంటే అవి ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయడానికి మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ కానీ ఏవైనా ఉండొచ్చు. మనం వాటిని అవి ఏంటంటే ఏవైనా అయి ఉండొచ్చు, కానీ వాల్యూలు మారుతుంటాయి అన్నమాట. ఎన్ని మార్చినా సరే ఈక్వల్ టు 0 వచ్చే వేరియబుల్స్ ఏమైనా ఉండొచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూలు మోర్ దెన్ 1 or 2 ఉంటాయి. సో మనకి ఇవి సమ్కి సంబంధించి మారుతుంటాయి అన్నమాట వేరియబుల్స్ అనేవి. ఒక సమ్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఏం తీసుకున్నా వేరియబుల్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఫంక్షన్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్స్ అనే ఎలిమెంట్ని తీసుకున్నాం అనుకోండి. ఎలిమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో చెప్పాలంటే ఇప్పుడు y = f(x) అనమాట. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మనం వైని విత్ రెస్పెక్ట్ ఎక్స్లో చెప్పాలంటే మనం ఒక ఈక్వేషన్ రాసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు వై అనేది నెంబర్ ఆఫ్ బాయ్స్ అనుకున్నాం అనుకో. నెంబర్ ఆఫ్ బాయ్స్ అయితే అమ్మాయిలకైనా ఒక ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనుకుంటే, వై అనేది నెంబర్ ఆఫ్ బాయ్స్ అనుకుంటే మనకి ఏంటంటే అబ్బాయిలకైనా అమ్మాయిలకన్నా ఇద్దరు ఎక్కువ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? x + 2 అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ = నెంబర్ ఆఫ్ గర్ల్స్కి కన్నా ఇద్దరు ఎక్కువ అనమాట. అప్పుడు దెన్ మనం బాయ్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ గర్ల్స్లో చెప్తున్నాం కదా, అలాగే వైని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో చెప్పాలంటే ఇలాగా x + 2 అని ఈక్వేషన్ ద్వారా మనం డిఫైన్ చేయాలని ఫంక్షన్ అంటారు అనమాట. సో మనం వై అనే దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరే వేరియబుల్లో చెప్పడాన్ని ఫంక్షన్ అంటారు అనమాట. సో y = f(x) అంటే మనం ఇప్పుడు ఒక ఫంక్షన్ని f(x) అని లేదా f of సంథింగ్ ఎలిమెంట్ ఏదన్నా మనం డిఫైన్ చేసుకుంటాం అనమాట. సో ఫంక్షన్ అంటే ఒక ఎలిమెంట్ని వేరే ఎలిమెంట్ ద్వారా మనం డిఫైన్ చేయడాన్ని ఫంక్షన్ అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ అనమాట. సో నెక్స్ట్ డొమైన్ అంటే ఏంటంటే ఇప్పుడు y = f(x) అంటే ఇప్పుడు f(x) అనేది ఒక ఫంక్షన్ అనుకోండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూలు మనం కొన్ని తీసుకుంటాం కదా, వాటిని ఒక సెట్ కింద అంటే ఓపెన్ బ్రాకెట్స్ పెట్టి ఒక సెట్ కింద మనం రాస్తే, అంటే ఎక్స్ వాల్యూని మనం సెట్ కింద రాస్తే వాటిని
డొమైన్ అంటారు అనమాట. ఇప్పుడు ఎక్స్ వాల్యూలు ఎక్స్ వాల్యూలు మనం 1 2 3 అలా 10 వరకు తీసుకున్నాం అనుకోండి. అప్పుడు వాటిని ఆ ఎక్స్ వాల్యూని ఒక సెట్ కింద రాస్తే, అంటే 1 నుంచి 10 వరకు పెట్టాం కదా ఎక్స్ వాల్యూ, వాటిని సెట్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్స్లో పెట్టారనమాట. 1 నుంచి 10 వరకు ఉన్న వాటిని సెట్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అంటారు. వాటిని సెట్ కింద రాస్తే వాటిని డొమైన్ అంటారు అనమాట. సో అలాగే రేంజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎక్స్ వాల్యూలు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో పెడితే వై వాల్యూలు మనకి వస్తాయి అన్నమాట. వచ్చిన వై వాల్యూలు మేము ఇప్పుడు 10 నుంచి 11 12 అలా 20 వరకు వచ్చాయి అనుకోండి. అప్పుడు మనం వాటిని సెట్ ఆఫ్ అంటే వచ్చిన వై వాల్యూని మనం ఒక సెట్ కింద, అంటే క్లోజ్డ్ బ్రాకెట్స్లో మనం ఇండికేట్ చేస్తాం అనమాట. రేంజ్ని ఒక సెట్ కింద రాస్తే వాటిని మనం రేంజ్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనుకోండి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెడితే ఏమవుద్ది, మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అప్పుడు మళ్ళీ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కాబట్టి ఈవెన్ ఫంక్షన్ అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాం. అయితే దాంట్లో ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెడితే సేమ్ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. అంటే ఇక్కడ మైనస్కి స్క్వేర్ చేస్తే మళ్ళీ పాజిటివ్ అయిపోద్ది అనమాట, ప్లస్ అయిపోద్ది అనమాట. సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటారు. అలా కాకుండా ఆడ్ ఫంక్షన్. ఇది ఎలాగంటే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఎలాగంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుద్ది, ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెట్టండి, ఏమవుద్ది మైనస్ 2x అవుద్ది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని ఆడ్ ఫంక్షన్ అంటాం అనమాట. సో ఫంక్షన్స్లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే అవి ఆల్జబ్రిక్ ఫంక్షన్స్. ఆల్జబ్రిక్ ఫంక్షన్స్ ఏంటంటే, ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉండే వాటిని ఆల్జబ్రిక్ ఫంక్షన్స్ అంటారు అన్నమాట. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 3y, ఇలా ఎక్స్ అండ్ వై ఇలా ఆల్ఫాబెట్స్ ఉంటే వాటిని ఆల్జబ్రిక్ ఫంక్షన్స్ అంటారు. అలా కాకుండా నాన్ ఆల్జబ్రిక్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు అంటే ఈ ఎక్స్లో వై ఆర్ ఏబిసిడీలు ఇవి కాకుండా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్, సైన్, టాన్ లేదా లాగ్ ఎక్స్లో, లేకపోతే ఈ పవర్ ఎక్స్ ఇలా ఉంటే వాటిని ఫంక్షన్స్ అంటే ఆ నాన్ ఆల్జబ్రిక్ ఫంక్షన్స్ అంటారు అనమాట. సో ఇది ఈరోజు టాపిక్. సో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్స్ ఏంటంటే, మనకు కొన్ని డిఫరెన్స్ని తెలుసుకున్నాం. ఏంటంటే కాన్స్టెంట్స్ అంటే మనం చేసే సమ్లో కానీ లేదా డ్యూరింగ్ ద ప్రొసీజర్ ఆఫ్ ప్రాబ్లం మనం ఏంటంటే కాన్స్టెంట్స్ అనేవి ఎప్పుడు మారం అనమాట. సో మారని వాటిని కాన్స్టెంట్స్ అంటారు. వేరియబుల్స్ అంటే అవి అంటే మనం వాల్యూలు మారుతూ ఉండే వాటిని వేరియబుల్స్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఎలిమెంట్ని విత్ రెస్పెక్ట్ టు వేరే ఎలిమెంట్ ద్వారా మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని ఫంక్షన్స్ అంటారు. లైక్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనం వై అనేదాన్ని ఎక్స్ అని ఒక ఈక్వేషన్ లేదా మన ఈక్వేషన్తో మనం చూపించడాన్ని రిప్రజెంట్ చేయడాన్ని మనం ఫంక్షన్ అంటాం అనమాట. అంటే డొమైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ తీసుకునే ఎక్స్ వాల్యూలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకున్నాం అనే వాటిని ఒక ఓపెన్ బ్రాకెట్లో మనం తీసుకుంటే కనుక వాటిని డొమైన్ అంటారు. రేంజ్ అనేది ఏంటంటే,
ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఆఫ్ వై ఇప్పుడు ఎక్స్ వాల్యూలు మారుతున్నప్పుడు వైలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మారుతున్నాయో వాటిని క్లోజ్డ్ బ్రాకెట్లో చూపెడితే వాటిని రేంజ్ అంటారు. అలాగే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు y = x+1 అని తీసుకున్నాం అనుకోండి. ఎక్స్ వాల్యూలు మనం ఒకటే ఎక్స్ వాల్యూలు లైక్ డొమైన్ 1 2 తీసుకున్నాం అనుకోండి. ఏమవుతుంది అప్పుడు y = 1 + 1 = 2, y = 2 + 1 = 3. అంటే ఇప్పుడు మన డొమైన్ ఎక్స్ వాల్యూలు 1 2 తీసుకుంటే y వాల్యూలు ఏమయ్యాయి 2 3 వచ్చాయి. సో మనం ఈ వచ్చిన y వాల్యూని మనం రేంజ్ అంటాం. అలాగే మనం ఎక్స్లో పెట్టిన వాల్యూల్ని ఇక్కడ చూడండి, ఇక్కడ 1 పెట్టాం, ఇక్కడ 2 పెట్టాం. అలా ఎక్స్ వాల్యూ మనం పెట్టిన వాటిని మనం డొమైన్ అంటాం. వాటిని మనం ఓపెన్ బ్రాకెట్స్లో చూపెడతాం. అలాగే రేంజ్ అనేదాన్ని క్లోజ్డ్ బ్రాకెట్స్లో సూచిస్తాం. అదనమాట. అయితే ఇప్పుడు ఆడ్ ఫంక్షన్స్. ఆడ్ ఫంక్షన్ అంటే ఏమిటంటే ఇప్పుడు f(-x) వాల్యూ -f(x) అయితే దాన్ని ఆడ్ ఫంక్షన్ అంటారు. ఆడ్ ఫంక్షన్ అంటే ఇప్పుడు f(-x) -f(x) అంటే ఇప్పుడు f(x) అనేది ఒక ఫంక్షన్ తీసుకుంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ పెట్టినప్పుడు -f(x) అని ఈక్వేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఆడ్ ఫంక్షన్ అంటాం. అలా కాకుండా ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు f(-x) f(x) అయిందనుకోండి, దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఒక ఈక్వేషన్ f(x) అనేది ఒక ఈక్వేషన్ కింద తీసుకుంటే అది ఎక్స్ ప్లేస్లో -x పెడితే సేమ్ మనం తీసుకున్న f(x) యాజ్ ఇట్ ఈజ్ వస్తే దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటారు అనమాట. సో అలాగే ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, వేరియబుల్స్ అంటే లైక్ ABC ఇలాగా లేదా XYZ ఇలాగా ఆల్జీబ్రిక్స్ అంటే XY వీటిని మ్యాక్సిమం ఆల్జీబ్రిక్స్ అంటారు. ఇవి కానీ మన ఈక్వేషన్లో కనబడితే వాటిని లేదా ఫంక్షన్లో కనబడితే వాటిని ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అంటారు. అలాగే నాన్ ఆల్జీబ్రిక్ అంటే కాస్ అంటే జామెట్రిక్ అంటే కాస్ థీటాలో కాస్ tan θలో ఇలా e⁻x log x ఇవన్నీ ఉంటే వాటిని నాన్ ఆల్జీబ్రిక్ ఫంక్షన్స్ అంటారు. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్స్ ఇవి. మరి నెక్స్ట్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం.